హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే కాకరకాయ కర్రీ అండి. అసలు కాకరకాయ అని వినంగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది అమ్మో చేదు ఉంటుంది వద్దు అంటారు. బట్ ఇలా ట్రై చేసి చూడండి, ఎవరైనా లైక్ చేయాల్సిందే అండ్ తినాల్సిందే. అండ్ ఇది మనం రైస్లోకే కాదండి, ఉట్టిగా కూడా తినేస్తారు. అస్సలు చేదంటూ ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని కాకరకాయలు తీసేసుకొని దాని చుట్టూ ఉండే పొట్టుని ఇలా తీసేయాలండి. అసలు కొంచెం కూడా ఉండకూడదండి. అలా తీసేసుకున్నాను నేనైతే. తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లోకి కొంచెం మజ్జిగ అండ్ ఇలా ఉప్పు తీసుకున్నానండి. సాల్ట్ బదులు నేను కల్లుప్పు ఎక్కువ యూజ్ చేస్తానండి. అండ్ ఇప్పుడు మనం తీసేసిన కాకరకాయలు ఉన్నాయి కదండి, పొట్టు తీసేసిన కాకరకాయలన్నీ ఇలా వేసేసుకోవాలి. అండ్ పెద్ద పెద్ద కాకరకాయలు కాదండి, ఇలాంటి కాకరకాయలు అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఈ మజ్జిగ అంతా దానికి మునిగేలాగా చూసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసేసి కొంతసేపు సిమ్లో ఉంచేసేయాలండి. సిమ్లో అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు దానిలోకి మనం ప్రిపేర్ చేసుకుందాం ఒక పొడిని. ఇది మాత్రం నిజంగా హైలైట్ అండి. ఇది ఉంటేనే అదంతా ఇలా తినే శనగపప్పు అండ్ కొంచెం కారం, దానికి తగ్గట్టుగా మనం ఎంత తినే శనగపప్పు తీసుకున్నాం దానికి అంత కారం. నేనైతే 3 స్పూన్స్ తీసుకున్నానండి కారం అయితే. ఆ రెండింటిని ఫస్ట్ మిక్సీ చేసేసాను. ఇలా వచ్చేసింది. అండ్ పొడి మెత్తగా వేసుకోకూడదండి, కొంచెం బరగ్గా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అండ్ జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసాను అనమాట. అలా చేయడం వల్ల పొడి మాత్రం మెత్తగా ఉంటే అంత టేస్ట్ ఉండదండి. కొంచెం బరగ్గా వేసుకోండి, ఇలాగా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ మజ్జిగ ఎందుకు వేసామంటే దానిలో ఉన్న చేదంతా తీసేయడానికి. ఇట్లా మజ్జిగ అంతా ఇనికిపోయి మనకి ఇలా ఉంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకోవాలండి పక్కకి. కొంచెం ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత ఇట్లా లోపల ఉండే ఇత్తనాలన్నీ తీసేయాలి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసినంత పొడి ఇందులో పట్టాలి అంటే ఫస్ట్ ఆ ఇత్తనాలు తీసేయాలి కదండి. అందుకని నేనైతే ఇలా తీసేస్తున్నాను అనమాట. అన్నీ తీసేసేసి అప్పుడు ఆ పొడిని మాత్రం అందులో పెడతానండి. ఇలా అన్నీ తీసేయాలండి. మనకి చూడడానికి ఫస్ట్ అమ్మో ఇన్ని కాకరకాయలు అనిపిస్తుంది, కానీ ఉడికినాక ఇలా అనిపిస్తుందండి. ఉట్టి కాకరకాయ కూడా తినేస్తారు, అంత లైక్ చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని నాకు కామెంట్లో మాత్రం మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ పొడిని ఇందులోకి నేను ఇలా అప్లై చేసేయాలండి. మొత్తం నింపేసేయాలన్నమాట. ఇలా పెట్టేసేసి అన్నిట్లోకి అప్లై చేసేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే కాకరకాయ చేదు ఉండదు అండ్ టేస్ట్ బాగుంటుంది. కాకరకాయలో మొత్తం ఇలా పొడి నింపడం వల్ల చేదు పోయి ఈ టేస్ట్ అనేది మనకు అనిపిస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా. నేనైతే ఇది మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. నేను మా వంటలన్నీ మా అమ్మమ్మ గారి దగ్గరే నేర్చుకుంటానండి. ఎందుకంటే పురాతన కాలం వాళ్ళు బాగా చేస్తారు అనే ఒక పేరు ఉండిపోయింది కదండి. అందుకే ఏదైనా డౌట్ వచ్చినా కాల్ చేసి కనుక్కొని మరీ చేసుకుంటానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేద్దాము. వేసేసి అండ్ ఇందులోకి తిరుమాత సంబంధించినవి అన్నీ వేసుకోవాలి. అండ్ ఇందాక నేను ప్రిపేర్ చేశాను కదండి పొడి, అందులో కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ అద్దరిపోద్దండి. నేనైతే వేయలేదు, మీరైతే వేయండి. వేసి చూడండి, ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలా తిరుమాత గింజలన్నీ వేసేసాను. తెలుసు కదండి ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసేసేసి ఒకసారి ఇలా కలవ తిప్పాలండి. ఎండుమిర్చి అనేది బాగుంటుంది, వేసుకోండి ప్రతి దానిలోకి. ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇలా కరివేపాకు వేసేసినాక ఒకసారి ఇలా కలవ తిప్పేసి మొత్తం ఓకే అని తిరుమాత అంతా వేగిపోయిన తర్వాత మనం ఇందాక స్టఫ్ పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, అదంతా అందులోకి వేసేయాలి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వేసేసిన వెంటనే తిప్పొద్దండి. ఎందుకంటే అందులో మనం పెట్టినదంతా కిందకి ఒర్లిపోవడం వల్ల గిన్నెలోకి పడిపోతుంది, గిన్నె అంతా మాడిపోతుంది అనమాట. సో ఇలా పెట్టేసి జస్ట్ అలా అనేసి అలా వదిలేసేయండి మీరు మాత్రం. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సిమ్లోనే ఉంచాలండి. హై మాత్రం అస్సలు పెట్టొద్దు. హై పెడితే కాకరకాయ మొత్తం మాడిపోతుంది. సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే చెప్తానమాట. ఇప్పుడు చెప్తాను. ఇట్లా కాకరకాయలన్నీ పెట్టేసేసి ఇలా కొంచెం వేగింది అనుకున్న తర్వాత అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండండి. ఆ స్టవ్ మాత్రం కింద పడిపోకూడదండి, ఆయిల్లో పడిపోయిందా మాడిపోతుంది. సో అందుకని ఇట్లాగే పెట్టుకొని నిదానంగా తిప్పుకోవాలండి. అస్సలు చేదు ఉండదండి, నిజంగా నమ్మండి. ఒక్కసారి ట్రై చేయండి. ఉట్టి కాకరకాయ కూడా తినేస్తారు, పిల్లలైతే అంత ఇష్టపడతారు. ఇట్లా జస్ట్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇందాక చెప్పాను ప్రిపేర్ చేసుకున్న పొడి కొంచెం ఉంది కదండి, అది ఇలా వేసేసుకోవచ్చండి. అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువ వేయమన్నాను. అండ్ మొత్తం లాస్ట్లో ఇక ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు మాత్రమే వేయాలండి. ముందే వేసేస్తే మాడిపోతుంది అనమాట. అందుకని నేను లాస్ట్లో వేసాను అనమాట. మీరు కూడా లాస్ట్లో మాత్రమే వేయండి. అండ్ ఆయిల్ ఫస్ట్లోనే కొంచెం ఎక్కువ వేసుకొని ఉంచుకోండి. ఇట్లా మొత్తం కలవ తిప్పేసుకుంటే ఒకసారి
మన కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా వచ్చిందనేది కామెంట్ మాత్రం చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.